తరగతి మన ప్రపంచం నుంచి రెండవ పాఠం వచ్చేసి హరిత ప్రపంచం. ఈ హరిత ప్రపంచం ద్వారా విద్యార్థులు పొందే అభ్యసన ఫలితాలు తమ చుట్టూ ఉన్న పరిసరాలలోని మొక్కల గురించి తెలుసుకుంటారు. అలాగే మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయో అవగాహన చేసుకుంటారు. అలాగే వివిధ రకాల పండ్లను, వాటి యొక్క ఉపయోగాలను విద్యార్థులు గ్రహిస్తారు. ఈ పాఠం ద్వారా ఇవి విద్యార్థులు పొందే అభ్యసన ఫలితాలు. ఇక్కడ వచ్చేసి పాఠంలోకి వెళ్దాం. హిమ తన తాతగారితో కలిసి ఒక సెలవు రోజున తమ తోటకు వెళ్ళింది. అక్కడ మొక్కలన్నింటినీ పరిశీలించింది. హిమ: తాత, మొక్కలు అన్ని ప్రదేశాలలోనూ పెరుగుతాయా? హిమ వాళ్ళ తాతయ్యతో ప్రశ్న అడిగింది. తాత, మొక్కలు అన్ని ప్రదేశాలలో పెరుగుతాయా అని అడిగింది. అప్పుడు తాతయ్య వచ్చేసి, అవును తల్లి, మొక్కలు ప్రపంచంలోని ప్రతి చోట పెరుగుతాయి. హిమ: తాత, అన్ని ప్రదేశాలలోనూ అన్ని రకాల మొక్కలు పెరుగుతాయా? తాత: లేదు హిమ, వేరు మొక్కలు వేరు ప్రదేశాలలో పెరుగుతాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మొక్కలు అనేవి ప్రపంచంలో ఉన్న ప్రతి చోట మొక్కలు పెరుగుతాయి. కానీ ఆ మొక్కలు అనేవి అన్ని ప్రదేశాలలో అన్ని రకాల మొక్కలు అనేవి పెరగవు. ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి, నేలను బట్టి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. మన చుట్టూ అనేక రకాల మొక్కలు, వృక్షాలను మనం చూస్తూనే ఉంటాం. ఈ మొక్కల ద్వారా మన ప్రపంచం అనేది చాలా పచ్చగాను, చాలా అందంగా, రంగుల వలయంగాను చేస్తుంది. ఇటువంటి మొక్కలే ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో పెరుగుతూ ఉంటాయా? లేదు. నేల మరియు వాతావరణాన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కలు అనేవి పెరుగుతాయి. ఇక్కడ వచ్చేసి నేలను బట్టి మరియు వాతావరణాన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కలు పెరుగుతాయి. వాటి నివాస స్థలాల ఆధారంగా మొక్కలను రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి ఏవేవి అంటే నేలపై పెరిగే మొక్కలు, అలాగే నీటిలో పెరిగే మొక్కలు. ఇవి ఎలా రెండు రకాలుగా చెప్పవచ్చు అని అంటే వాటి యొక్క నేల మరియు వాతావరణాన్ని బట్టి చెప్పవచ్చు. ఇవి ఏవేవి అని అంటే నేలపై పెరిగే మొక్కలు, అలాగే నీటిలో పెరిగే మొక్కలు. ఇక్కడ వచ్చేసి నేలపై పెరిగే మొక్కలు ఏవేవి అని అంటే మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ వంటి వృక్షాలు మైదాన ప్రాంతంలో పెరుగుతాయి. మైదానం అనగా నేల మీద. ఏవేవి? మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. ఇవే కాకుండా ఇంకా అనేకమైన చెట్లు నేలపైన పెరుగుతాయి. అలాగే పైను, ఓకు వంటివి పొడవుగా పెరిగే వృక్షాలు. ఇవి వచ్చేసి పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. ఏవి? పైను, ఓక్ అనే వృక్షాలు వచ్చేసి చాలా పొడవుగా ఉంటాయి. ఇవి ఎక్కడ పెరుగుతాయి అని అంటే పర్వత ప్రాంతాలలో ఇవి పెరుగుతాయి. ఇవి ఏవి అని అంటే నేలపై పెరిగే మొక్కలు. నెక్స్ట్ వచ్చేసి నేలపై పెరిగే మొక్కలలోనే ఎడారి మొక్కలు. అసలు ఎడారి మొక్కలు అంటే ఏమిటి అంటే నీరు తక్కువగా ఉండే ప్రదేశంలో పెరిగే మొక్కలు. ఏవేవి అంటే బ్రహ్మజముడు, కలబంద మొదలైన చెట్లు వచ్చేసి ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. బ్రహ్మజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో పెరుగుతాయి. ఎడారి మొక్కలు వాటి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వీటి యొక్క కాండం అనేది చాలా లావుగా ఉంటుంది. ఎందుకు అనంటే ఎడారి ప్రాంతంలో నీరు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు ఉన్నప్పుడే నీటిని తమ యొక్క కాండాలలో అవి నిల్వ చేసుకుంటూ ఉంటాయి. ఎడారి మొక్క వచ్చేసి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. దీని పేరు వచ్చేసి కేక్టస్ మొక్కలు ఎడారిలో పెరుగుతాయి. ఇది కేక్టస్ మొక్క. ఇవి ఎడారి మొక్కలు. నెక్స్ట్ వచ్చేసి నీటి మొక్కలు అనగా నీటిలో పెరిగే మొక్కలు.
నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అని అంటారు. నీటిలో పెరిగే మొక్కలు ఏవేవి అని అంటే ఇక్కడ వచ్చేసి డక్వీడ్, గుర్రపు డెక్క వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు. ఇక్కడ వచ్చేసి డక్వీడ్, గుర్రపు డెక్క మొక్కలు వచ్చేసి నీటిపై తేలుతూ తీగల్లాగా పాకుతూ పెరుగుతాయి. తర్వాత కలువ, తామర వంటి మొక్కలు కూడా వీటి యొక్క వేర్లు వచ్చేసి నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నీటిపై భాగానికి పెరుగుతాయి. మొక్కలు 2 భాగాలుగా విడదీయవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది మనం ఒక మొక్క అనుకున్నట్లయితే ఇది నేల. ఈ నేల లోపల ఉండే భాగాన్ని వచ్చేసి వేరు వ్యవస్థ అని, అలాగే ఈ నేలకు పై భాగాన ఉండే వ్యవస్థను ప్రకాండ వ్యవస్థ అని చెప్పవచ్చు. దీన్ని వచ్చేసి ప్రకాండ వ్యవస్థ, ఇది వచ్చేసి వేరు వ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసి మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటాయి. కొన్ని మొక్కలు తమ యొక్క వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఉదాహరణకు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి మొక్కలు నేలలోనే పెరుగుతాయి. అలాగే తమ యొక్క ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసుకుంటాయి. ఈ వేర్లు అనేవి మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచుతాయి. అలాగే నేల నుండి పోషకాలను మొక్క కోసం గ్రహిస్తాయి. అంటే వేర్ల నుంచి మొక్క అనేది పోషకాలను పొందగలుగుతుంది. ఈ వేర్లు అనేవి ప్రధానంగా 2 రకాలు. అది వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ. ఈ తల్లి వేరు వ్యవస్థ వచ్చేసి ప్రధాన వేరు అనేది బలంగా ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థకి దీనికి ఇరువైపులా సన్నని వేర్లు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ పటం చూసినట్లయితే ఇక్కడ ఇది ప్రధాన వేరు వ్యవస్థ. ఈ ప్రధాన వేరు వ్యవస్థకు ఇరువైపులా సన్నని వేర్లు అనేవి మనం చూడటం జరుగుతుంది. ఇటువంటి వేరు వ్యవస్థను వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ అని అంటారు. మర్రి, వేప, చింత మొదలైన మొక్కలకు వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అలాగే గుబురు వేరు వ్యవస్థ వచ్చేసి గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ. దీని యొక్క వేర్లు అనేవి కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న చిన్న వేర్లుగా గుత్తిగా పెరుగుతాయి. ఇక్కడ వచ్చేసి ఇది గుబురు వేరు వ్యవస్థ. ఇది వచ్చేసి కాండం అడుగు భాగం నుంచి అనేక చిన్న చిన్న గుత్తిగా వేర్లు అనేవి ఉండడం మనం చూడవచ్చు. ఇటువంటి వేరు వ్యవస్థను గుబురు వేరు వ్యవస్థ అని అంటారు. వీటికి ఉదాహరణలు వచ్చేసి వరి, జొన్న, మొక్కజొన్న మొదలైన మొక్కలలో వేరు వ్యవస్థ అనేది గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వేర్లు నేల లోతులోకి చొచ్చుకొని పోయి ఉంటాయి. వీటిలో మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వచ్చేసి వేర్లు అనేవి నేల లోతుకు చొచ్చుకొని పోయి ఉంటాయి. కానీ గుబురు వేరు వ్యవస్థలో వేర్లు అనేవి నేల లోతుకు పెరగవు. వీటిలో గులాబీ, మల్లె మొదలైన మొక్కలు కూడా గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. వీటి యొక్క వేర్లు అనేవి నేల లోపలికి పెరగవు. నీటి మొక్కల వేర్లు అనేవి మృదువుగా ఉంటాయి. వేర్లు సాధారణంగా గోధుమ వర్ణంలో ఉంటాయి. వేర్లు అనేవి ఏ రంగులో ఉంటాయి అంటే గోధుమ రంగులో ఉంటాయి. వేర్ల వల్ల ఉపయోగాలు వచ్చేసి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి మూలాలను ఆహారంగా తీసుకుంటాం. వేటిని అని అంటే క్యారెట్,
బీట్రూటు, ముల్లంగి అనేవి వేర్లు. వీటిని వచ్చేసి మనం ఆహారంగా తీసుకుంటాం. అలాగే కామల్ గ్రాస్ అంటే వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను, దుస్తువులు ఉండే అలమరాల్లోనూ మంచి వాసన కోసం ఈ వట్టి వేర్లను ఉపయోగిస్తాం. అలాగే లెమన్ గ్రాస్ అంటే నిమ్మ చెట్టు యొక్క వేర్లను వచ్చేసి ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కల వేర్లలో సువాసన తైలాలలోనూ దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగిస్తారు. ఇవి వేర్ల యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ వచ్చేసి పుష్పంలోని భాగాలు అనగా పువ్వులోని భాగాలు. పువ్వు మొక్క రంగురంగుల భాగాన్ని రేఖ అని పిలుస్తారు. పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని రేఖ అని పిలుస్తారు. అవి కాకుండా పువ్వుకు రక్షకపత్రం, కాండ, కేసరం, అండకోశం అనే భాగాలు కూడా పువ్వులో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పువ్వును కనుక మనం పరిశీలించినట్లయితే పువ్వులో ఉండే ఈ భాగాన్ని వచ్చేసి మొగ్గ అని అంటారు. అలాగే పువ్వులో ఉండే ఈ రంగురంగుల ప్రాంతాన్ని వచ్చేసి ఆకర్షణ పత్రం అని అంటారు. పువ్వులో ఉండే ఈ చివరి భాగాన్ని వచ్చేసి కేసరం అని అంటారు. అలాగే కేసరం నుంచి కొంచెం కిందికి వచ్చినట్లయితే ఈ భాగాన్ని వచ్చేసి అండకోశము అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి పువ్వులోని ఈ భాగాన్ని వచ్చేసి రక్షక పత్రము అని అంటారు. ఈ రక్షక పత్రం నుంచి కిందికి వచ్చినట్లయితే ఈ భాగాన్ని వచ్చేసి కాడ అని అంటారు. ఇవి పుష్పంలోని భాగాలు. పుష్పాలు అనేవి వివిధ ఆకారాలను అలాగే రంగులను కలిగి ఉంటాయి. పుష్పాలు అన్నీ ఒకే రకమైన పరిమళాన్ని కలిగి ఉండవు. ఈ పుష్పాలను మనం అలంకరణ కోసం ఉపయోగిస్తాము. పుష్పాలను వచ్చేసి అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అలాగే మందార, వేప, తులసి వంటి మొక్కల పుష్పాలను ఔషధాలుగా కూడా ఉపయోగిస్తారు. వేటిని వచ్చేసి మందార, వేప, తులసి ఈ మొక్కల యొక్క పుష్పాలను ఔషధాలుగా ఉపయోగించటం జరుగుతుంది. అలాగే గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ పుష్పాల నుంచి పరిమళాలను అనగా సువాసనను వెదజల్లే పర్ఫ్యూమ్స్ని తయారు చేస్తారు. గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ యొక్క పుష్పాల నుంచి సెంట్లు తయారు చేస్తారు. అలాగే సౌందర్య తైలాలలోనూ కూడా వీటిని ఉపయోగిస్తారు. మరికొన్ని పుష్పాలను మనం ఆహారంగా కూడా తీసుకుంటాం. పుష్పాలను ఆహారంగా తీసుకునే పుష్పం ఏది అనంటే క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్ అనేది ఒక పుష్పం అయినప్పటికీ కూడా మనం దీన్ని ఆహారంగా తీసుకుంటాం. ప్రస్తుత కాలంలో మనం ఏవైనా పండ్లను తిన్నట్లయితే వాటిలో విత్తనాలు అనేవి ఉండటం లేదు. ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పండ్లను అనగా హైబ్రిడ్ విధానం ద్వారా పండిస్తూ ఉన్నారు. ఇలా విత్తనాలు లేని పండ్లు హైబ్రిడ్ పండ్లు. ఫలాలు లేదా పండ్లు ఆవశ్యక విటమిన్లు, ఖనిజ లవణాలను మనకు అందిస్తాయి. ఈ ఫలాలను తినడం ద్వారా మనకు విటమిన్స్ మరియు ఖనిజ లవణాలు అనేవి లభిస్తాయి. ఇవి పీచు పదార్థాన్ని కూడా కలిగి ఉంటాయి. పండ్లలో ఖనిజ లవణాలు, విటమిన్స్తో పాటు పీచు పదార్థాలు కూడా ఉంటాయి. మీకు తెలుసా, ఉగాది పచ్చడి అనేది ప్రత్యేకంగా పండుగ నాడు మాత్రమే మనం తయారు చేసుకునే పదార్థం. ఉగాది పండుగ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఉగాది పండుగ యొక్క
ప్రత్యేక వంటకంగా ఉగాది పచ్చడిని చెప్పుకోవచ్చు. ఈ వంటకంలో వచ్చేసి 6 రకాల రుచులను కలిగి ఉంటుంది. ఈ ఉగాది పచ్చడి వచ్చేసి 6 రకాల రుచులను కలిగి ఉంటుంది. ఇవి ఏవేవి అనంటే తీపి, పులుపు, కారం, చేదు, అలాగే వగురు. ఈ 6 రకాల రుచులను కలిపి ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకుంటాం. ఇందులో వచ్చేసి పచ్చి మామిడి, చింతపండు, బెల్లం, వేపపూత, పచ్చి కొబ్బరితో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. ఈ దినుసులు అన్నీ మొక్కల నుంచి వచ్చేవే. ఈ దినుసులు అన్నీ కూడా మొక్కల నుంచి మాత్రమే వస్తాయి. ఉగాది పచ్చడిలోని ఈ షడ్రుచులను మన జీవితంలో మనకు కలిగే భావోద్వేగాలను సూచిస్తాయి. ఈ 6 రుచులు వచ్చేసి మన జీవితంలో కలిగే భావోద్వేగాలను సూచిస్తాయి. నిమ్మ, వేప, ఉసిరి వంటి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. నిమ్మ, వేప, ఉసిరి వచ్చేసి ఔషధ విలువలు కలిగి ఉండే ఫలాలు. అలాగే కుంకుడు, సీకాయ వంటి ఫలాలు వచ్చేసి వెంట్రుకలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. కుంకుడు, సీకాయ వచ్చేసి ఈ ఫలాలను వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి మనం ఉపయోగిస్తాం. మొక్కలలోని ఉండే ప్రతి భాగము కూడా ఉపయోగకరమైనదే. మొక్కలు మనకు ప్రకృతి ఇచ్చిన వరం. మొక్కలు అనేవి మానవునికి ప్రకృతి వరప్రసాదం. నెక్స్ట్ వచ్చేసి మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయో తెలుసుకుందాం. మొక్కలు వచ్చేసి ఆహారాన్ని కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని తమ యొక్క ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించి ఈ మొక్కలు వచ్చేసి స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇలా తయారు చేసుకోవడాన్ని వచ్చేసి కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. వేటి ద్వారా తయారు చేసుకుంటాయి అంటే కార్బన్ డయాక్సైడ్ అంటే CO2, నీరు అంటే H2O, సూర్యరశ్మి, వీటి ద్వారా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు, చెట్లు అనేవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఈ మొక్కలు, వృక్షాల వలన మనకు అనేక లాభాలు కలుగుతున్నాయి. అనగా మనం వీటి ద్వారా అనేక ఉపయోగాలు పొందుతున్నాం. కానీ మన అభివృద్ధి కోసం వీటిని విచక్షణ రహితంగా నరికివేస్తున్నాం. ఇలా నరికివేయటం ద్వారా వాతావరణంలో మార్పులు అనేవి సంభవిస్తాయి. అంటే శీతోష్ణ స్థితిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు అనేవి మంచివి కావున మనం ప్రకృతిని పరిరక్షించాలి. వీటి గురించిన పూర్తి సమాచారం అనేది మనం పై తరగతులలో తెలుసుకోవటం జరుగుతుంది.